శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి ఘోర పరాజయం అనే ఒక బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఎవరికైనా కీడు తలపెట్టి ఇలా శ్రమపడటం లేదు కదా. అలా చేసిన పక్షంలో గుర్జర దేశపు చక్రవర్తి అయిన సూరసేనుడిలాగే ఘోర పరాజయాన్ని కోరి తెచ్చుకున్నవాడివి కావచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సూరసేనుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గుర్జర దేశానికి సూరసేనుడు సార్వభౌముడిగా ఉండిన కాలంలో అతని కింద అనేక మంది సామంతరాజులుండి ఒక్కొక్కడు ఒక్కొక్క నగరాన్ని ఏలుతూ ఉండేవాడు. వారిలో సుందరపురాన్ని ఏలే శక్తిమంతుడు ఒకడు. శక్తిమంతుడు రాజ్యపాలన విషయంలో ఆదర్శప్రాయుడు. ప్రజారంజకంగా పాలించటము, ప్రజల సమస్యలను పరిష్కరించటము, ప్రజల అభిమానాన్ని చూరగొనటము అతనికి తెలిసినట్లు మరెవరికి తెలియదు. అందుచేత సుందరపురం శాంతి సౌభాగ్యాలకు పెట్టినది పేరయ్యింది. శక్తివంతుడి సామర్థ్యాన్ని దేశంలోని రాజులందరూ మెచ్చుకునేవారు. తన కింది సామంతరాజైన శక్తిమంతుడి కీర్తి గురించి సూరసేనుడు రోజురోజు వింటూ వచ్చాడు. అతని ఖ్యాతి తన ఖ్యాతిని మించిపోతుందని మొదట్లో ఆయన ఈర్ష్యపడ్డాడు. కొంతకాలం గడిచాక సార్వభౌముడికి ఎప్పటికైనా శక్తిమంతుడు తన సార్వభౌమత్వానికే ఎసరు పెడతాడన్న భయం కూడా పట్టుకున్నది. సాధ్యమైనంత త్వరలో శక్తిమంతుడిని నిర్మూలించటం అవసరమని సూరసేనుడికి తోచింది. ఆయన ఎవరికీ తెలియకుండా తన సేనను ఆయత్తపరిచి వెళ్ళి సుందరపురాన్ని ముట్టడించి శక్తిమంతుడిపైన యుద్ధం ప్రకటించాడు. తన వద్దకు యుద్ధ ప్రకటన తెచ్చిన సూరసేనుడి దూత ద్వారా శక్తిమంతుడు ఈ విధంగా సందేశం పంపించాడు. నేను తమరి సామంతుణ్ణి. నా పైన తమరు యుద్ధం చెయ్యటం దేనికి? తమ పక్షానే నేను సుందరపురాన్ని పరిపాలిస్తున్నాను. నా వల్ల ఏదైనా అపచారం జరిగి ఉంటే తెలపండి, తప్పుదిద్దుకుంటాను. ఈ మాటకు సూరసేనుడు చెలించలేదు. నువ్వు నీ ప్రజలను మోసంతో కూడగట్టుకుని వారికి మా పట్ల గౌరవాదరాలు లేకుండా చేశావు. నిన్ను యుద్ధంలో ఓడించి నీ రాజ్యాన్ని నా ఆధీనం చేసుకోక మానను అని సూరసేనుడు తిరిగి కబురు చేశాడు. యుద్ధం జరగకుండా చూడటానికి శక్తిమంతుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అన్నీ విఫలమయ్యాయి. ఈ సంగతి సుందరపుర పౌరులందరికీ తెలుసును. వాళ్ళు తమ రాజు కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. దానికి తోడు చక్రవర్తి సైనికులు పట్టుదలగా యుద్ధం చెయ్యలేదు. చక్రవర్తి మూర్ఖుడై ఈ యుద్ధం తెచ్చిపెట్టాడని వారికి తోచింది. అందుచేత సైన్యంలో అరాజక పరిస్థితి ఏర్పడింది. యుద్ధంలో శక్తిమంతుడి ఓటమి అబద్ధము, తన ఓటమి నిజము అని తోచగానే సూరసేనుడు తన సామంతులకు సేనలతో సహా తనకు సహాయం రమ్మని వర్తమానాలు పంపాడు. ఒకడు వారం రోజులు గడువడిగాడు, మరొకడు నెల రోజులు గడువడిగాడు. అందరూ తలా ఒక సాకు చెప్పారు. ఒక్కడు కూడా చక్రవర్తికి సహాయం రాలేదు. చివరకు సూరసేనుడు శక్తిమంతుడిని సంధికి పిలిచి, మిత్రమా శక్తిమంతా, నీ బలపరాక్రమాలను గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విని వాటిని పరీక్ష చేయటానికి వచ్చాను. కానీ మరొకటి కాదు, మనం ఎప్పటికీ మిత్రులమే. నీ రాజ్యాన్ని నువ్వు నిరాక్షేపణగా ఏలుకో అంటూ తన మిగిలిన సైన్యాన్ని తీసుకుని తన రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ వార్త విన్నాక సామంతులకు తమ చక్రవర్తి మీద అసహ్యం పుట్టుకొచ్చింది. ఈ సూరసేనుడు నీచుడు కనుకనే తన సామంతుడిపైకి ఎత్తి వెళ్ళాడు. వెళ్ళినవాడు పౌరుషంగా గెలవలేక సంధి చేసుకుని ఓడిపోయి తిరిగి వచ్చాడు. సామంతుడి చేతిలో ఓడిపోయిన వాడిని మనం చక్రవర్తిగా ఎలా ఉంచుకుంటాం? ఇవాళ శక్తిమంతుడిపైకి వెళ్ళినవాడు రేపు మనలో ఎవరిపైకి వచ్చినా రావచ్చు. అందుచేత ఈ సూరసేనుణ్ణి పదవీభ్రష్టుణ్ణి చేసిన దాకా మనం నిద్రపోరాదు అని తీర్మానించుకుని సామంతులందరూ తమ సేనలను కలుపుకుని సూరసేనుడిపైకి వెళ్ళి అతన్ని ఓడించి అడవులకు పంపేసి అతని స్థానంలో శక్తిమంతుడిని చక్రవర్తిగా ప్రతిష్ఠ చేశారు. శక్తిమంతుడు తనకు సార్వభౌమత్వం అవసరం లేదని చెప్పి అందరితోనూ స్నేహ ప్రమాణాలు చేసుకుని అందరూ స్వతంత్ర రాజులేనని ప్రకటించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సూరసేనుడు పతనం కావటానికి ఈర్ష్యే కదా కారణం. శక్తిమంతుడు తాను చక్రవర్తికి లోబడి పాలిస్తున్నానని చెప్పినప్పుడు తృప్తిపడక అతనితో యుద్ధం చేసి తన చేతి కొరివితో తన తలనే ఎందుకు గోక్కున్నాడు? శక్తిమంతుడు తన స్థానం ఆక్రమిస్తాడేమోనని భయపడి అందుకు అనుకూలమైన చర్యలు తానే ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు, సూరసేనుడి ప్రవర్తనకు కేవలము ఈర్ష్యే కారణం కాదు. శక్తిమంతుడు తనకన్నా సమర్థుడని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే అతని వల్ల తన స్థానానికి ప్రమాదం ఉన్నదని కూడా సూరసేనుడు తెలుసుకున్నాడు. ఆ ప్రమాదం రాకుండా చేసుకోవాలంటే చక్రవర్తి శక్తిమంతుడి కన్నా సమర్థుడైన ఏలిక కావాలి. అది సూరసేనుడికి సాధ్యం కాదు. అందుచేత శక్తిమంతుడిని నాశనం చేయటం తప్ప చక్రవర్తికి మరొక మార్గం లేదు. అందులో ఓడిపోవటమే అతని పతనానికి కారణం అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.